పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకి జాతరే. థియేటర్స్ కి కాసుల వర్షమే. సినిమా విడుదల సమయంలో టికెట్ల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. అంతటి క్రేజ్ పవర్ స్టార్ పవన్ సొంతం. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల డేట్స్ కూడా ప్రకటించారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ దశలో ఉన్న పవన్ 3 సినిమాలని పక్కన పెట్టేశారు. ఆయన డేట్స్ ఇవ్వడం కుదరకపోవడంతో ఆ సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అందులో ఓజీ సినిమా ఒకటి మాత్రమే కొన్ని సీన్స్ మినహాయిస్తే ఎక్కువ షూటింగ్ కంప్లీట్ అయిందని సినీ వర్గాల సమాచారం. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారని నిర్మాత డివివి దానయ్య గారు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో నటుల విషయానికి వస్తే ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, తేజ్ సప్రు ఇంకా పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గత ఏడాదే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఓజీ గ్లిమ్స్ రిలీజ్ చేయగా సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పవన్ కత్తి పట్టుకుని గ్యాంగ్స్టర్ స్టైలిష్ లుక్లో పవర్ఫుల్ డైలాగ్స్తో అదరగొట్టేశారు. ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు తేజ్ సప్రు ఓజీ సినిమా గురించి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగులో ఓజీ సినిమా చేస్తున్నాను, సినిమా అద్భుతంగా ఉండబోతోంది, ఇందులో నేను విలన్ పాత్ర చేస్తున్నాను, ఇమ్రాన్ హష్మి నా కొడుకు పాత్ర చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తారు, సినిమా అదిరిపోతుంది అని తెలిపారు. దీంతో తేజ్ సప్రు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. పవన్ 3 పాత్రల్లో, అందులోనూ యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్ పాత్రల్లో అనడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా సినిమా ప్రేమికులు మాత్రం తమ పందాలో ఓజీ సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు వేస్తూ స్టోరీని అల్లేస్తున్నారు. సామాన్య జీవితం మొదలుపెట్టి మాఫియా డాన్గా ఎలా ఎదిగాడో చూపించబోతున్నారని స్టోరీని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఊహించేస్తున్నారు. మరి ఈ సినిమాని మరింత చేరువ చేస్తూ అభిమానులకి ఓజీ సినిమా నుంచి మరికొన్ని గ్లిమ్స్ త్వరలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఓజీ చిత్ర యూనిట్.